లక్ష్మి మేడం, లావణ్య గారు. ఈరోజు మనకు క్లాస్ ఏమి ఉండదు, మాస్టర్స్ రారు. మనమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్ లో క్లాసెస్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ ఏంటి, ఎలా అనిపించింది, మీ అనుభవాలు ఏంటి అన్నది షేర్ చేయాల్సి ఉంటుంది మాస్టర్స్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. మేడం మాట్లాడండి మేడం. మంజుల మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇవాళ కొద్దిసేపు మెడిటేషన్ లో కొంచెం కూర్చోగలిగాను. థ్యాంక్ యూ. ఈ 1 వీక్ చేస్తున్నందుకు ఇవాళ కొంచెం ప్రశాంతంగా కూర్చోగలిగాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మీకు థాట్ పవర్ బుక్ సెండ్ చేయనా మేడం? ఉంది నా దగ్గర పీడిఎఫ్ లో. నిన్న మీకు సజెస్ట్ చేశారు కదా మేడం, థాట్ పవర్ బుక్ చదవండి అని. అవును అవును, పంపించండి మేడం. థ్యాంక్ యూ. అంటే నాకు నాకు ఇవి మాట్లాడుతున్నా నాకేం టాబ్లెట్స్ అని అవి ఎల్వన్ అని ఏదో చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు. సరే, అందుకే నేను దాని గురించి ఏమంతగా అడగలేదు మేడం. సరే, ఇంకా కొంచెం మెడిటేషన్ చేసి కొద్దిగా క్లాసెస్ అవి వింటూ ఉంటే సెషన్స్ ఇంకా కొద్దిగా డీప్ నాలెడ్జ్ వస్తుంది కదా. తర్వాత మేడం. మాట్లాడదాం దాని గురించి, అడుగుదామని నేను కాముగా ఉన్నాను. నాకు హాయ్ మెసేజ్ పెట్టండి మేడం మీరు. నేను మీకు తర్వాత బుక్ సెండ్ చేస్తాను, పీడిఎఫ్ లో ఉంది. ఓకే మ్యామ్. మీ నంబర్ ఎలా వస్తుంది ఇందులో, లిస్ట్ లో, గ్రూప్ లో? నేను పేరు పోస్ట్ ఏమైనా వస్తుంది మ్యామ్? లింక్ లింక్ నైట్ పోస్ట్ చేశాను కదా మేడం, అదే అదే మేడం నా నంబర్. గాయత్రి, గాయత్రి అనే. నాగమణి మేడం. నాగమణిలా? మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే శివాని పేర్లు మరి రావు కదా, మీన్స్ నంబర్ లేదు తెలియట్లేదు అందుకని. లేదా మీ నంబర్ చెప్పండి, నేను రాసుకొని మీకు సెండ్ చేస్తాను. సరే మేడం. 91 91 704 704 999 999 58. 58 9170499958. సారీ, 97104. తప్పుగా చెప్పాను. 97, ఒక్క నిమిషం, అది 97 97 104 99958. ఓకే మేడం. ఓకే మేడం. మీ నంబర్ మేడం? సార్ వస్తాను మేడం. మీ నంబర్ చెప్పరా? 94 94 93 93 49 49 5529 మేడం. 5529. ఓకే, నాగమణి. మనకు క్లాస్ థ్యాంక్ కు యూ మేడం. రంగనాథ్ సార్ జాయిన్ అవుతానన్నారు మాస్టర్స్ ఈరోజు. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి ఎక్కడ దొరకదు. ఎక్కడైనా కానీ ఓన్లీ వినడం వరకే ఉంటుంది. మనకు సార్ ఇక్కడ మనం మాట్లాడడానికి, మన అనుభవాలు షేర్ చేసుకోవడానికి, మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. మనం మాట్లాడితేనే మన విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. వెంకట ప్రసాద్ సార్, మీరు ఏమైనా షేర్ చేస్తారా సార్? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్. మేడం, ఇది ఎందుకో మేము కట్ అయిపోతుంది లేదు, అందుకే చూస్తున్నాను. ఓకే మేడం, సార్. అయితే సరే, మాట్లాడదాము. మరి కట్ అవుతుందా? అది నెట్ సరిగా అందటం లేదు మేడం. ఓకే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మరి ఇంత మంచి చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ
గారికి మున్ముందుగా ఆత్మ ప్రణామం తెలుపుతున్నాం మాస్టర్స్. అదేవిధంగా మరి మన అందరి కలయికకు కారణమై ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ అందించినటువంటి మన బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఉంటూ మరి ఈ వారంలో ఈ ఈ సెషన్లో మనకు ఈ 21 రోజుల ప్రోగ్రాంలో మనము 7 ఆధ్యాత్మిక సూత్రాలు విజయానికి, అది ఆధ్యాత్మిక విజయానికే కానివ్వండి, ప్రాపంచిక విజయానికే కానివ్వండి, 7 ఆధ్యాత్మిక సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా పద్మావతి మేడం గారు 5 వేల కాన్సెప్ట్ అందించారు. మరి ఆ చైతన్యము అనేటువంటి మరి ఆ చైతన్యము మనలో ఎలా పనిచేస్తుంది, చైతన్యం అంటే ఏంటి అని వాణి మేడం గారు మరి 7 శరీరాలు, మనలో ఉన్నటువంటి 7 శరీరాలను గురించి మేడము సుజిత మేడం గారు జీవిత ధ్యేయం గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. విధంగా మరి మొన్న మనకు విశ్వప్రసాద్ సారు ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం మన ఆదిశంకరాచార్యుల వారి జయంతి రోజున చాలా చక్కటి 20 సూత్రాలను వారు సేకరించినటువంటి అందించి మనము కూడా అలాంటి సేకరించుకోవాలి అనేటువంటిది సమాచారాన్ని, ఆ యొక్క స్ఫూర్తిని వారు ఇచ్చినారు. అదేవిధంగా యాంజిల్ సురేష్ గారు 5D పరిణామ క్రమం వాస్తవికత గురించి మరి దాదాపు 12 గంటల వరకు వారు కొనసాగించారు. అనర్గళంగా రాబోయేటువంటి ఎలాగైతే వీరబ్రహ్మం గారు మనకు కాలజ్ఞానాన్ని అందించారో అలాంటి దాన్ని మరిపిస్తూ మరి మనకు యాంజిల్ సురేష్ మాస్టర్ గారు 5D పరిణామ వాస్తవికతను గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనము ఈ ఆధ్యాత్మిక సూత్రాలు అయితేనేమి ఇవన్నీ పాటించినప్పుడే మనకు మరి ఈ జ్ఞానాన్ని, ఈ ప్లాట్ఫామ్కు విలువను, ఈ ప్లాట్ఫామ్ యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లనే భావించాల్సి ఉంటుంది మాస్టర్స్. అదేవిధంగా రాత్రి మరి అంతరార్థాలు అనేటువంటి కొత్త కాన్సెప్ట్ తోటి మనము శ్రీనివాస్ మాస్టర్ గారు చాలా రామాయణము, మహాభారతము, శివపురాణంలో ఉన్నటువంటి దేవతల పేర్ల వెనుక ఉన్నటువంటి అంతరార్థాలు, రామాయణంలో ఉన్నటువంటి పాత్రల యొక్క అంతరార్థాలు చాలా చక్కగా వివరించి అవి పంచమ వేదాలు అని ఎందుకు అనబడుతున్నాయో అనేటువంటి అర్థాన్ని మనము అర్థం చేసుకునేట్టుగా చాలా చక్కటి క్లాసులు జరిగాయి ఈ సెషన్లో. మరి ఈ సెషన్లో మనం ముఖ్యంగా మరి మన మహావతార్ ఫౌండేషన్ సమగ్ర జీవన శైలి చికిత్సలకే సమగ్ర స్వాస్థ్యతకు పెట్టినటువంటి పేరు. దాన్ని సార్థకం చేస్తూ మరి మన జీవ గడియారాన్ని గురించి మన మాస్టర్ గారు అయినటువంటి రంగనాథ్ మాస్టర్ గారు అందించినటువంటి విజ్ఞానము, వారు అందించినటువంటి ఈ మలబద్ధకానికి మనం చేతిని మడిచినప్పుడు ఆ వెనుక భాగంలో ఎలా ప్రెస్ చేయాలి అనేటువంటి, మన ఖాళీ మండలం వద్ద ఎలా ప్రెస్ చేయాలి అనేటువంటి ఆక్యుప్రెషర్ విధానాన్ని నేర్చుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా ఈ మధ్యలో నాకు జరిగినటువంటి ఒక చిన్న అనుభవాన్ని షేర్ చేస్తాను మాస్టర్స్. అదేంటి అంటే, నేను ఈ మాస్టర్స్ క్లాసులు చెప్పేటప్పుడు నోట్స్ రాయడం కోసము
ఆ, పాత వాడినటువంటి ఒక అలా ప్యాడ్ను కూర్చోవడం జరిగింది పిరమిడ్ కింద. కూర్చొని రాస్తూ ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధానంగా తలనొప్పి రావడం జరుగుతుంది. ఎప్పుడూ తలనొప్పి రాలేదు, మరి విపరీతంగా తలనొప్పి ఎందుకు వస్తుంది అనేటువంటిది ఆలోచించాను. ఆ, ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానంలో వెళ్ళినా కూడా అక్కడ ఏమి పరిష్కారము, అదే తలనొప్పి రావడం జరుగుతుంది. ఇంట్లో కూర్చున్నా కూడా, పిరమిడ్ కింద కూర్చున్నా కూడా తలనొప్పి రావడం జరుగుతుంది. దీనికి మరి ఏంటి అని ఈ మధ్యలో మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ బంద్ చేయడం జరిగింది. మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వారు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, యువర్ బీపీ మరి అది వీక్నెస్ వల్ల రావడం జరుగుతుందేమో అని చెప్పి వారు బి కాంప్లెక్స్ వాడండి సార్ అంటే, నేను సరే అవి వాడలేదు, దీనికి మరి ఎందుకు రావడం జరుగుతుంది అని నేనే ధ్యానంలో కూర్చునేటప్పుడు సమాధానం కోసము మరి వేడుకొని కూర్చోవడం జరిగింది. ధ్యానంలో సమాధానము ఇంట్యూషన్ ద్వారా దొరికింది మాస్టర్స్. ఏంటి అంటే, అప్పుడు నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ తీసేయి అనేటువంటి అంతర్వాహిని సమాచారం అందింది మాస్టర్స్. అప్పుడు నాకు జ్ఞప్తికి వచ్చింది, మనం నేర్చుకున్నాము కదా ఎనర్జీ 10 ఎనర్జీ సపోర్ట్స్లో, ఈ 10 ఎనర్జీ సపోర్ట్స్ ఇక్కడ తీసుకున్నటువంటి జ్ఞానము నేను బోధించడం జరిగింది. మరి ఆ 10 ఎనర్జీ సపోర్ట్స్లో ఒకటి పాత వస్తువులను తొలగించండి అనేది నాకు అప్పుడు గుర్తుకొచ్చి నేను చూస్తే, నేను కూర్చున్నటువంటి కుర్చీ అంతో ముందు కూర్చున్నటువంటి కుర్చీని మార్చి ఈ రాసుకునేందుకు అనుకూలంగా ఉన్నటువంటి ఓల్డ్ ఐరన్ కుర్చీని వేసుకొని ఆ ప్యాడ్ పెట్టుకొని రాయడం జరిగింది. అంటే నాకు అప్పుడు అర్థమైంది, నువ్వు ధ్యానంలో పొందినటువంటి శక్తి ఆ పాత వస్తువు అయినటువంటి ఐరన్ లాగేస్తూ ఉంది, దాన్ని తీసేయమనేటువంటి ఆ అంతర్వాహిని ద్వారా నేను తెలుసుకొని దాన్ని తొలగించి మళ్ళీ తిరిగి ఈ ప్లాస్టిక్ ఎప్పుడు కూర్చునేటువంటి కుర్చీని వేసిన తర్వాత ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటకు రావడం జరిగింది మాస్టర్స్. అంటే మనము ధ్యానంలో కొన్ని మనకు కావలసినటువంటి, మనకు వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకునేందుకు మన దగ్గరే ఉంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఈ విధంగా మన సమస్యను మనమే నీ సమస్యకు నీవే సృష్టికర్తవు అనేటువంటిది ఇక్కడ రుజువైంది. మన పత్రిజీ గారు చెప్పినట్టు మరి ఆ తలనొప్పి సమస్య నేను కుర్చీ చేంజ్ చేయడమే అనేది గుర్తెరిగాను మాస్టర్స్. ఇలాంటి సంఘటనలు మరి ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, మీకు కూడా ఏవో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మీ అంతర్వాహిని ప్రశ్నించుకోండి, మీలో మీరు ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం దొరుకుతుంది. తప్పకుండా ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది సమాధానాన్ని అని మీ అందరికీ తెలియజేసేందుకే ఈ అనుభవాన్ని షేర్ చేశాను మాస్టర్స్. మరి మేడం ఇంకా టైం ఉందా మేడం? సార్ వస్తారన్నారు కదా? ఉంది సార్, సార్ రాలేదు ఇంకా, జాయిన్ అవుతారు 5 minutes లో అన్నారు. మాట్లాడండి సార్ మీరు. అయితే ఒక చిన్న పాట పాడతాను మేడం. ఓకే సార్. అద్దంలో కాదులే, అద్దంలో కాదులే, నీ ఆత్మలో చూసుకో, అద్దంలో కాదులే, నీ ఆత్మలో చూసుకో, లోకం వైపు కాదులే, నీ లోపలి చూసుకో, అద్దంలో కాదులే, నీ ఆత్మలో చూసుకో, పరుల దోషాలు కాదు, నీ ప్రవర్తన చూసుకో. వాయిస్ బ్రేక్ అయింది సార్. కొరకే కాదు, నీ గమనం చూసుకో, మనసు నిలుపని మంత్రం పఠిస్తే లాభమేమిటి, మనసు నిలపని మంత్రం
పఠిస్తే లాభమేమిటి? కల్మషం ఉన్న గంగలో మునిగితే లాభమేమిటి? అర్థం తెలియ గ్రంథాలు చదివితే లాభమేమిటి? అంతరాత్మను చూడని ప్రగతితో లాభమేమిటి? పలికే నీతులు వేలైనా అవి చాలవుగా, పలికే నీతులు వేలైనా అవి చాలవుగా, ధర్మం అంటూ చేసే పాపాలు చాలవుగా, ఇతరుల తప్పులు ఎంచే మాటలు చాలవుగా, అన్నిను నువ్వు గెలువని విజయాలు చాలవుగా, నిన్ను నువ్వు గెలవని విజయాలు చాలవుగా. అద్దంలో కాదు నీ ఆత్మలో చూసుకో, లోకం వైపు కాదు నీ లోపలికి చూసుకో, నిన్ను నువ్వు గెలువని విజయాలు చాలవుగా. పేరు కోసమే చేసేది అసలు సేవ కాదులే, పేరు కోసమే చేసేది అసలు సేవ కాదులే, దయలేని చూపుతో ఇచ్చేది దానం కాదులే, నిధిలేని గెలుపు నిజమైన గెలుపు కాదులే, నేను మార్చని జ్ఞానం సంపూర్ణం కాదులే, గుడిలో దేవుడు కాదయ్యా, గుడిలో దేవుడు కాదయ్యా, నీ గుండె లోపలే చేసే పూజలు. ఎస్, కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. నెక్స్ట్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. అన్మ్యూట్ అయ్యారు సార్. ఓకే మాస్టర్, రోజు మనకు క్లాస్ కు రంగా సార్ రావడం జరిగింది. సార్ కి అందరు కూడా వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్తే. థ్యాంక్ యూ మా. అందరికీ శుభోదయం మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. నమస్తే టు ఆల్. ఎస్, సో ఈరోజు ఐ థింక్ చివరి రోజు, 21వ రోజు, బ్యాచ్ నంబర్ 31 30 ఇది 30 సార్. 30. ఓకే, వెరీ గుడ్. సో ఎస్, మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి, చివరి రోజు కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, అంటే ఎలాంటి చేంజెస్ వచ్చాయి వాళ్ళలో, అది కూడా చెప్పొచ్చు మీరు, రైట్? ఎప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హోస్ట్కి అయితేనేమి, సేమ్ టైం మాస్టర్స్ ఎవరైనా కోరుకునేది అదే. సో మీరు ఏ మార్పులు వచ్చాయి, ఎలా ఉంది ఈ కార్యక్రమం, ఈ 21 రోజుల కార్యక్రమం ఎలా అనిపించింది అవన్నీ చెప్పాలి. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, ఊరికే వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చోవడం దాని నుంచి ప్రయోజనం లేదు. అవకాశం ఉన్నంత వరకు వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడి, రైట్? కొత్త వాళ్ళకి అవకాశం ఏమో వాళ్ళు చెప్తారు, విందాం, వాళ్ళ అనుభవాలు విందాం. ఓకే సార్. మంజుల మేడం మాట్లాడండి ఇప్పుడు. ఇంకొకసారి మంజుల మేడం కొత్త సార్. రెడ్మీ నోట్ 7 Pro అని ఉంది. ఇంకా మిగతా అంతా కూడా పాత వాళ్ళే సార్. రైట్. అందరికి ఆత్మ ప్రణామాలు సార్. నమస్తే సార్. నమస్తే, నేను చెప్పండి. ఇప్పుడు ఒక 21 days నేను అటెండ్ చేయలేకపోయాను. నాకు లేట్ గానే లింక్ దొరికింది. అంటే హెల్త్ వైజ్ కొంచెం ఇబ్బందులు ఉన్న వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యడం జరిగింది సార్, ఒక 10 days బ్యాక్. దానికి ముందు నుంచే ఎప్పటి నుంచో ధ్యానం చెప్తున్నారు, బట్ నేను చెయ్యలేకపోయాను. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు మరీ అనిపించింది, ఏదో ఇప్పుడు నేను చేస్తున్నది సరికాదు. అంటే నాకు ఎప్పుడు నేను చేయలేదు, బట్ ఆత్మ వికాసాన్ని అట్లాంటి వాటికని నేను చాలా క్లాసెస్. ఇది అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. వింటుందా సార్?
వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఒకవేళ వీడియో ఆఫ్ చేసి ట్రై చేయండి చూద్దాం. క్లియర్గా ఉంటుంది, వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఓకే సార్. సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. చెప్పండి, ఆ, ఇప్పుడు చెప్పండి. ఆత్మ వికాసానికని ఆ క్లాస్ అటెండ్ చేశాను సార్. అందులో వెళ్ళిన ఒక 8 ఇయర్స్ బ్యాక్. అందులో వెళ్ళినప్పుడు నా ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా న్యాచురోపతి మాత్రమే ఫాలో అవుతున్నాను సార్. దాదాపు ఇయర్స్ గా మెడిసిన్స్ ఏది తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. అకుపెంచర్ ఇక్కడ మాకు చెన్నైలో ఉంటున్నాను సార్ నేను. అకుపెంచర్ ట్రీట్మెంట్, అవసరమైనప్పుడు ఆయుర్వేదం అలా తీసుకుంటూ మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఫుడ్ కొద్దిగా మార్పులు చేసుకుంటూ. బట్ అవి రెగ్యులర్ గా మెయింటైన్ చేయలేకపోయాను. యోగా కానీ ఆ ఫుడ్ కానీ మెయింటైన్ చేయకపోవడం నుంచి మరి ఆరోగ్యం కొంచెం యాక్టివ్ గా ఉంటున్నాను, కానీ వెయిట్ లాస్ అవ్వడం, మజిల్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. బట్ ఇప్పుడు నేను ఎన్నిట్లో నేను చేస్తున్నా వేరే కానీ సాయిరాం భజన్స్ అని వెయిట్ క్లాస్ అని ఎక్కువ అవసరం సార్ నాకు. నేను ఇచ్చిన కార్యక్రమం నేను తీసుకున్న ఏదో నేను ఫుల్ఫిల్ చేయకపోయాననే లోపల ఉండేది సార్. బట్ నాకు అది ఏ దారిలో వెళ్ళాలో వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం. సంతృప్తి ఉండేది. బట్ ఈసారి అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాను. విశ్వాన్ని కోరుకున్నాను, నాకు సరైన మార్గం చూపించు, నన్ను నేను కోలుకొని నన్ను నేను చూసుకొని నా కుటుంబాన్ని చూసుకొని సమాజానికి వీళ్ళంత సేవ చేసే శక్తిని నాకు ప్రసాదించని ఇది మాత్రమే కోరుకున్నాను సార్. నా కర్మఫలాన్ని నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏమైనా ఒకటి నాకు మంచి చేయి, లేదు నా కర్మఫలం ఇంతే అంటే నన్ను తీసుకెళ్ళిపో అన్న విధంగానే ప్రే చేయడం మొదలు పెట్టాను. ఒక నా 3 days హాస్పిటల్లో ఉండి వచ్చాక తొందరగానే కోలుకున్నాను సార్. తినలేకపోయాను అసలు. ఇంటికి రావడం వచ్చిన 3వ రోజే భోంచేయడం స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చిన సెకండ్ డేనే నాకు లింక్ పంపించారు. మా ఇక్కడ స్వప్న అని నా బంధువుల అమ్మాయి, ప్రశాంతి మేడం మా ఇంటి దగ్గరే ఉంటారు సార్ చెన్నైలో. ప్రశాంతి మేడం కూడా క్లాస్ లో తీసుకున్నారు ఒక రోజు. చాలా ఇంకా అటెండ్ చేస్తున్నప్పటి నుంచి కొద్దిగా నాకు ఎనర్జీ గెయిన్ అవ్వడం తెలుసు. బట్ మెడిటేషన్ లో కూర్చోలేకపోయాను. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు 1 hour 6 o'clock నుంచి నా వల్ల కాన్సన్ట్రేటెడ్ గా కూర్చోగలిగాను సార్. థాట్స్ వస్తుంది, బట్ ఏ హెడ్ ఏకో లేకపోతే ఏ టైర్డ్నెస్ లేకుండా కూర్చోగలిగానండి. వెరీ గుడ్. ఎస్, బ్రేక్ అంటే మళ్ళీ వాయిస్ కట్ అయిపోయింది. అన్మ్యూట్ అయ్యారు మేడం. అంటే మాట్లాడాను. నాకు ఇప్పుడు అది ఇక్కడ టెంపుల్స్ కి ఒక సిద్ధార్థ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొద్దిసేపు కూర్చోగానే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ దొరికినట్టు ఫీల్ అయింది. అక్కడికి వెళ్ళాక కూడా నాకు ధ్యానం చేయడానికి శక్తిని మాత్రమే ఇవ్వమని ప్రే చేశాను సార్. ఇంకా వేరే వేటిని ప్రే చేయకుండా ధ్యానం చేస్తే నాకు కావాల్సింది నేను పొందగలను అన్నది నాకు వచ్చిన మెసేజ్. అది ఆ ప్రేయర్ నేను పెట్టినప్పుడు ఒక రకమైన రిలాక్సేషన్, ప్రశాంతత నాలో నేను చూశాను సార్. నాకు ధ్యానం చేయడానికి శక్తి కావాలా, కరెక్ట్ అయిన పద్ధతిలో ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేయడాన్ని ఎలా చెయ్యాలో కరెక్ట్ గా అనేది నాకు చూపించు అని వేడుకుంటున్నప్పుడు నాలో ఒక ప్రశాంతతని నేను ఫీల్ అవుతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కానీ ఇప్పటికీ నాకు కరెక్ట్ గా లేదు. బట్ నిన్న మేడం చెప్పారు, పర్వాలేదమ్మా అది అలాగే ఉంటుంది. మేడం తో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, 45 days రెగ్యులర్ గా చెయ్యండి, చేసినప్పుడే మీరు కూర్చోగలరు. మీకు కరెక్ట్ అంటే ఇప్పటికి కూడా కూర్చుంటున్నాను సార్. కళ్ళు మూసి చెప్పిన విధానంలో కూర్చుంటున్నాను. ఆ బ్రీత్ ని కాన్సన్ట్రేట్ చేయడం కూడా నాకు తెలియట్లేదు సార్. చేస్తున్నాను కళ్ళు. అంటే బ్రీత్ కాన్సన్ట్రేషన్ అంటూ ఏం పెట్టుకోకూడదు. ఎలా అంటే మనము కళ్ళు మూసుకున్నామంటే జస్ట్ ఆలోచనలు ఏమి రాలేదంటే ఆ యొక్క శూన్యాన్ని అబ్జర్వ్ చేస్తూ కూడా కూర్చోవచ్చు. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలని ఏం లేదు. బ్రీతింగ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటుంది. ఓకే,
అబ్జర్వ్ చేయడం అనేటువంటిది నిదాన సాధన మీద సాధన చేస్తూ చేస్తూనే అది మనకు ఓకే. ఆ, దాని మీద మనకు పట్టు వస్తుంది. ఎందుకంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా, దాన్ని ఎట్లా పట్టుకుంటాం మనం? అవును. ఓ అదే వస్తువు సార్. ఓ వస్తువు ఉంది అనుకోండి, ఇలా అంటే పట్టుకోవచ్చు. నేను కాన్సన్ట్రేట్ చెయ్యాలనే కొద్దీ నాకు ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అదే అబ్జర్వ్ చేశాను. కాన్సన్ట్రేట్ చేయకూడదు. కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువును దాని వైపే చూడడం కాన్సన్ట్రేషన్ అంటాం. అవునా? ఓ, ఓకే. సో అలా కాకుండా అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఊక అలా చూసి చూన్నట్టుగా జస్ట్ అలా ఉంటాం అంతే, విట్నెస్ గా ఉంటాం. ఓకే. సో ఆ విట్నెస్ అనేటువంటిది, విట్నెస్ అంటే ఇప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటది. మామూలుగా చెప్పేది, ఒక నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటది. మనం ఒడ్డున కూర్చుంటాం. దేని వైపు మనము దాని వైపు అలాగని తీక్షణంగా చూడం కదా. ఊరికి అలా భూతంగా అది వెళ్తూ ఉంటుంది, దాని పాటు అది మనం జస్ట్ చూస్తూ ఉంటాం అంతే. అవునా? సో అవునండి. అలాగా అలాగా చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీరు నిత్య జీవితంలో అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఒక ప్రాక్టీస్ చేయండి. ఏదంటే చూడండి, ఆ క్షణంలో జీవించేది నేర్చుకోండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ క్లాస్ అటెండ్ అయ్యారు. ఇక్కడ క్లాస్‌లో మాస్టర్ చెప్తున్నారు, తర్వాత మీరు వింటున్నారు. ఈ 2 విషయాలు మీలో నడచాలి. మీలో పొరపాటున ఇక్కడ క్లాస్‌లో వింటున్నారు, కానీ మీ మైండ్ వచ్చేసి ఇంటి గురించి ఆలోచిస్తుంది. లేదా ఇంకెవరి గురించో ఆలోచిస్తుందనుకోండి. ఓకే. సో దాన్నేమంటామంటే ఔట్ ఆఫ్ సింక్రనైజేషన్ అంటాం, మిస్‌అలైన్‌మెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే సార్. మిస్‌అలైన్‌మెంట్ కావడం వల్లనే మీకు ధ్యానం కూడా కుదరదు. అవును సార్. అవి నాకు ఎంత కంట్రోల్ చేద్దాం మీరు చెప్పినట్టు నా మైండ్ ఒక విషయం చేస్తున్నా కదా, ఒక 10 థాట్స్ ఇది అలా ఇలానా ఇలానా అంటే మంచి వాటి గురించి ఆలోచన కానీ వస్తూనే ఉంటుంది సార్. దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి సార్. నాకు ఆ థాట్స్ ఎక్కువ రావడమే అదే ఒక స్ట్రెస్ లాగా అయ్యి, ఆయన డాక్టర్ గారు కూడా అదే అన్నారు, నీకు ఆరోగ్యపరంగా ఏం లేదమ్మా, సమ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూనే ఉంది, ఫస్ట్ మీరు ఆ స్ట్రెస్ ని వదిలి రిలాక్స్ అవ్వండి అని అంటున్నారు సార్. అదే అంటే మీకు ఆ థాట్స్ అన్కంట్రోలబుల్ గా ఎక్క పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది సార్ అసలు. అందుకే దీంట్లో మీకు కొన్ని సలహాలు ఉంటాయి, మీరు పాటించాలి. అవి పాటిస్తే మీకు కొంత ఆ, ఉపశమనం ఉంటుంది. మొదటిది, నేను చెప్పినటువంటి ఈ ప్రయత్నం చేయండి. ఇది కొన్ని రోజులు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయంది ఏది రాదు. సడన్ గా ఇప్పుడు నేను ఈరోజు చెప్తాను, మీకు ఈ రోజు రిజల్ట్ ఒక వారం పట్టొచ్చు. ఏంటంటే మీరు ఓకే. తింటూ ఉంటే తిండి మీద అంటే తినడం మీద మాత్రమే మీ యొక్క పూర్తి ఏకాగ్రత ఉండాలి. సరే. అంటే ఇప్పుడు మీ మీ ముందు ఏముంది? ఒక ప్లేట్ ఉంది, గ్లాస్ ఉంది, ఇంత ఆహారం ఉంది. ఆహారం నిదానంగా తీసుకుంటూ హాయిగా అంటే అలాగా నోటికి పంపిస్తున్నారు. నోట్లో ఇది ఈ వీటికి సంబంధించినటువంటి ఆ థాట్స్ మాత్రమే 1 ఆర్ 2 థాట్స్ ఉండాలి. ఉంచుకోవాలి. ఓకే. ఇంకేదైనా వస్తే కూడా నో అని చెప్పేసి కట్ చేసుకుంటూ మళ్ళీ దాని వైపే అలా అలా కొంత ప్రయత్నం చేస్తూ చేస్తూ పోతే మీకు ఆ క్షణంలో జీవించేది అలవాటవుతుంది. ఓకే సార్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అర్థమైందా? ఓకే. సో సరే. వర్తమానమే బహుమానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే సార్. ఆ వర్తమాన క్షణంలో మీరు గిన ఉండడం మొదలు పెడితే మీలో అమిత ఆనందం పుట్టుకొస్తుంది. ఓకే. ఓకే. ఆత్మానందాన్ని ఆత్మ ఆనందాన్ని ఆ బ్లిస్ ను మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, అనుభవిస్తారు. సరే. సరేనండి. మీరు అది చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ధ్యానంలో ఎలాగైతే మీకు బ్లిస్ వస్తుందో, అద్భుతమైన ఒక ఆనందం, పట్టలేని ఆనందం లోపల నుంచి ఎలా మన ఆంతరికం నుంచి అంటే అంతరంగం నుంచి ఎలా పుట్టుకొస్తుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. ఓకే సార్. మీకు కావాలంటే గమనించండి. అది మీరు ఇంట్లో చేస్తున్న పని ఏ పనైనా కావచ్చు. వంట వండొచ్చు, ఇంకెవరితోనా మాట్లాడుతుంటే అక్కడే ఉండాలి. ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ ఇంకొకటి ఆలోచిస్తూ ఉండడం. లోపల వేరే అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే బాడీ ఒకటి చేస్తుంటది, మైండ్ ఒకటి చేస్తుంటది. చేతులు ఒకటి చేస్తుంటే మైండ్ కరెక్ట్. మైండ్ ఇంకో పని చేస్తుంటది. దీన్ని అవును సార్. అలైన్మెంట్ అంటాం. ఓకే సార్. ఓకే. ఓకే. ఫస్ట్ వదిలేయాలి. ఇక్కడ ఉన్నటువంటి 19 మాస్టర్స్ అంటే 18 మాస్టర్స్ ఉన్నారు. అందరికి చెప్తున్నాను. మిస్ కాకుండా చూస్తుంది. ప్రతి నిత్యం ప్రాక్టీస్ చేయండి. అలా చేసినటువంటి వాళ్ళకు ఒక అద్భుతమైన లాభం ఉంటుంది, చెప్తాను అది కూడా. మీకు ఈరోజు మెసేజ్ నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్ కూడా ఇదే. బహుశా మీరు అడిగారు కాబట్టి ధ్యానం కుదరట్లేదు అంటే ఇది డే డే టైంలో మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి.
ధ్యానంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ధ్యానంలో ఏంటి చెప్పండి? సరే. ఈ ఆలోచనల వైపు పోకుండా శ్వాసను గమనించని చెప్తున్నాం. ఈ అవును. మైండ్కి ఏంటంటే ఏదో ఒకటి కావాలి. ఓకే, ఏది చేయకుండా అంటే ఊరికే ఉండదు. అది దానికి అలవాటు పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంతే. దాని ఆ యొక్క దాని ప్రవృత్తి, దాని వృత్తి అంటారు. దాన్ని ఏమంటారంటే యోగ చిత్త వృత్తి నిరోధ, అంటే యోగంలో మాత్రమే ఆ యొక్క వృత్తిని నిరోధిస్తాం. కానీ మామూలుగా వదిలితే అది ఏదో పని చేస్తూ ఉంటది. అర్థమైందా? ఓకే. కాబట్టి ఆలోచన చేసి దాని యొక్క ధర్మం కాబట్టి అది ఏదో ఒక ఆలోచన చేస్తుంది, ఊరికంటూ ఉండదు. దానివల్ల ఏంటంటే యోగంలో ఏం కనిపెట్టారంటే ఎస్పెషల్లీ ఆనాపానసతి ఈ విధానంలో పత్రి సారు, గౌతమ్ బుద్ధుడు వీళ్ళు ఏం చేశారంటే, సరే ఒక పని చేద్దాము, ఏదో బాహ్య వస్తువు ఇస్తే ఏదో కాంతిని చూడు, బొమ్మను చూడు, లేదా దాని మీద ఏకాగ్రత అంటే అక్కడ మళ్ళీ కొన్ని ఆలోచనలు, తర్వాత కొంత శక్తి వేస్ట్ అవుతుంది. కన్ను తెరిచి చూస్తూ ఉంటాం కదా, కంట్లోంచి ఆ శక్తి పోతూ ఉంటుంది కదా. కళ్ళు మూసుకు అవును. ఏదో నీ శ్వాసను నువ్వు గమనించు. లేదా కొంతమంది ఎలా చెప్తారు, నీ శ్వాసను గమనించంటే ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుంది శ్వాస. ఇక్కడ గమనించే అవకాశం ఉంటే ఇక్కడ చూడండి, లేదా ఇక్కడ గమనించే అవకాశం ఉంటే ఇక్కడ కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ చూడడం అంటే తదేకంగా చూసామనుకోండి, ఖచ్చితంగా అది మనకు నొప్పి వస్తుంది. అంటే ఒక కాన్సన్ట్రేషన్ అవును సార్. అవునవును. ఊరికి అలా ఉండిపోవాలి. ఓకే, ఊక అలా ఉండిపోవాలి. థాట్స్ ఇంకోటి ఏమైంది తెలుసా, మనకు ఊక అలా ఉండిపోతే శ్వాస తన పాటున అది పోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఇంకోటి ఇట్లా కూడా చేయట్లా, అంటే ఆ యొక్క ప్రాణాయామం కూడా చేయట్లా. సుఖమయ ప్రాణాయామం అంటే ఏంటంటే పోయే శ్వాస, వచ్చే శ్వాస. ఓకే, దాన్ని గమనిస్తున్నట్టుగా, అంటే దాన్ని మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. శ్వాస పోతుంది, శ్వాస వస్తుంది అనేది ఒక చిన్న థాట్ మీ మైండ్లో ఉంటే చాలా, అంతే. ఓకే. అక్కడే చూడాలని ఎవరు చెప్పట్లా. అర్థమైందా? చూడడం మొదలు పెడితే, ఫలాని పాయింట్ మీదనే చూడడం మొదలు పెడితే మీకు తలనొప్పి వచ్చేస్తుంది. అర్థమైందా మీకు పాయింట్? కొద్దిగా నీట్గా ఇది అంటే కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకుంటే చాలు. మనము ఏం చేయాలి, మనం కళ్ళు మూసుకున్నాం, శ్వాసను గమనించమన్నాం. అంటే శ్వాస పోతుంది, వస్తుంది. అక్కడ ఉదాహరణకి జస్ట్ కళ్ళు మూసుకున్నాం, ఇక్కడ శ్వాస పోతూ వస్తుంది. ఆ యొక్క గమనించడం అంటే ఆ యొక్క థాట్ మీ మైండ్లో ఒక్కటి ఉంది, అంతే, ఇంకేది లేదు. ఆ గమనించడం, పోతూ వస్తుంది అనేది గమనించడం, అంతే. ఆ థాట్ మీలో పెట్టుకొని ఉండాలి. కానీ మైండ్ ఏం చేస్తుంది, కొంతసేపు దేని మీదైనా కొంతసేపు గమనించగలదు. తర్వాత ఏమవుతుంది, షిఫ్ట్ అవుతుంది పక్కకి, మళ్ళీ వేరే ఆలోచన వచ్చేస్తాయి అక్కడ. అయిందా? సో ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ మనకు అవేర్నెస్ తెచ్చుకొని, వేరే ఆలోచన వస్తుంది, వద్దు అని దాన్ని కట్ చేసుకొని మళ్ళీ శ్వాస శ్వాస వస్తుంది, పోతుంది నాలో అనే ఆ యొక్క చిన్న ఆ ఆలోచన కానీ ఆ గమనికను తీసుకురావాలి మళ్ళీ లోపలికి. అప్పుడు మళ్ళీ వేరే థాట్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మైండ్కి ఏదో ఒకటే కావాలి, అట్ ఎ టైం 10 ఉండవు కదా. మైండ్ గుర్తుపెట్టుకోండి, బాడీ ఒకటి చేయొచ్చు, మైండ్ ఒకటి చేయొచ్చు, కానీ ఏదైనా ఒకటే చేస్తుంది. బాడీ ఒకటి చేస్తుంటే మైండ్ ఇంకోటి చేస్తుంటుంది. ఇప్పుడు మైండ్కు వేరే థాట్ వచ్చింది, మనకి ఇమ్మీడియట్ అవేర్నెస్, లేదు నాకు అవసరం లేదు, వేరే థాట్స్ వద్దు, ఓన్లీ శ్వాస గమనిక అనుకోవడం, మళ్ళీ అలాగా ఉండిపోవడం. అక్కడ ఏమవుద్దంటే మీరే అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ ఒక థాట్ వచ్చిపోయి ఉంటుంది కదా, నెక్స్ట్ థాట్ వచ్చే మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్. సో అంటే ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ రాగానే మీరు దాన్ని కట్ చేసుకొని శ్వాస గమనించడం మొదలు పెట్టారనుకోండి, నెక్స్ట్ థాట్ వచ్చే మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఎంత పెరిగితే అంత మంచిది. అర్థమైందా? ఒక థాట్ నుంచి ఇంకో థాట్ మధ్యలో ఆ గ్యాప్ 1 సెకండ్ ఉందా, 1 నిమిషం ఉందా, అలా ఆ గ్యాప్ పెంచుతూ పోవడమే ధ్యానం యొక్క లక్ష్యం. అర్థమైందా? సో అర్థమైంది సార్. గ్యాప్ పెంచే కొద్దీ మనలో ఏమైందంటే శూన్యత పెరుగుతూ వస్తుంది. ఇక ఒక్కోసారి అసలు మనకి ఆలోచనలే రావట్లేదు అనుకోండి, ఏది అబ్జర్వ్ చేయనక్కర్లా. సో జస్ట్ కూర్చొని ఆ శూన్యంలో ఉండిపోవాలి, అంతే. అంటే ఆలోచన లేదు, గమనిక లేదు, ఏమీ లేదు. గమనించేది ఎప్పుడంటే ఆలోచన వచ్చిందంటే మన శ్వాస గమనిక రావాలి. ఎందుకంటే ఆలోచన బదులు శ్వాస బెస్ట్ కదా. ఎందుకంటే మనలో జరిగే శ్వాస ఆ ప్రస్తుత క్షణానికి సంబంధించింది. శ్వాస ఎలాంటి దానికి రూపురేఖలు, దానికి వాసన ఇది ఏముండవు.
కాబట్టి అది ఎలాంటి డిస్టర్బెన్స్ మనలో ఇవ్వదు. మన ప్రాణం కాబట్టి అది. సో మనకు ప్రాణశక్తి కదా, దాన్ని గమనించుకుంటే చాలు. దాని బదులు వేరే చేయకుండా మైండ్కి అదొక పని ఇస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైనా ఆలోచనలు వచ్చింటే కూడా వెళ్ళిపోతాయి. అంటే ఆలోచన వస్తే శ్వాసను గమనించండి, ఆలోచన రాలేదంటే శూన్యంలో ఆ గ్యాప్లో ఉండిపోండి. అర్థమైందా? ఒక ఓకే ఆలోచన మధ్యలో గ్యాప్ ఏముందో దాంట్లో ఉండిపోండి అంతే. అదే ఆ గ్యాప్నే మనం చెప్పేది ఏమంటామంటే ఎంటీనెస్, దాన్ని ఏమంటామంటే కాన్షియస్నెస్. సో మన యొక్క అవేర్నెస్, అది ఆ గ్యాపే అనమాట. ఆ గ్యాపే మనం చెప్పాలంటే మన యొక్క నిజతత్వము. అంటే మనం ఎవరు అంటే ఆ గ్యాప్ ఉంచోండి, అక్కడ చైతన్యం అంటాం కదా, ఆ చైతన్యం అక్కడే ఉంటుంది. ఆ చైతన్యమే మనం యాక్చువల్గా చెప్పాలంటే. సో అలా చేస్తూ 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 పోగా నెక్స్ట్ మీకు ఒక థాట్కు ఇంకో థాట్కు 1 అవర్ గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే యోగులు యోగులు ముందు ఋషులు వీళ్ళంతా కూడా అలానే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వచ్చారు. ఇంకా మీకు టెక్నిక్గా ఇంకా కొన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు ఎప్పుడైనా ధ్యానం స్టార్ట్ చేయకముందే ఒక దీర్ఘ శ్వాసలు తీసుకోండి బాగా. అంటే దీర్ఘ శ్వాసలు అంటే బెల్లి వరకు, దాని ఏమంటారంటే ది డయాఫ్రాగ్మెటిక్ బ్రీతింగ్ అంటాం దాన్ని. ఓకే బెల్లి వరకు తీసుకొని నిదానంగా ఇలా అట్లా ఒక 50 సార్లు చేయండి, పర్వాలేదు. ఓకే మనసు శాంతి అయిపోతుంది ఫస్ట్. తర్వాత లేదంటే ఈ చంద్రభేది ప్రాణాయామం చూడండి, రైట్ మూసుకోవాలి, రైట్ మూసేసి లెఫ్ట్ లో మాత్రమే. ఓకే సార్ ఆ టైపులో తీసుకోవడం వదలడం, ముక్కు ద్వారా వదలవచ్చు, నోటి ద్వారా వదలవచ్చు. బట్ ఏమవుతుందంటే దీంట్లో మీకు ఈ పింగ్లా నాడి, ఇడనాడి యాక్టివేట్ అవుతుంది. అంటే కూలింగ్ నాడి. చంద్రనాడి యాక్టివేట్ అయిన తక్షణమే మీ మైండ్ కామ్ అవుతుంది. అప్పుడు మీకు నిద్రైనా బాగా వస్తుంది, ధ్యానమైనా బాగా అవుతుంది. అట్లా ఇది ఎన్ని టైమ్స్ చేయాలి సార్? ఆ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ ఎక్స్హేలింగ్ 25 సార్లు చేయాలి, 25 టైమ్స్. 25 టైమ్స్. నిదానం కూడా చేయొచ్చు, ఇట్లా ఫాస్ట్ గేమ్ అలా చేయొచ్చు, లేదంటే నిదానంగా ఓకే రాకుండా కూడా చేయొచ్చు. సరే అంటే లోపలికి శ్వాస పోతున్నప్పుడు మొత్తం పొట్ట పైకి రావాలి. ఓకే పొట్టను అబ్జర్వ్ చేస్తుండాలి మీరు. ఆ పొట్టను పైకి వస్తుంది అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ వదిలేటప్పుడు పొట్ట లోపల పూర్తి. అర్థమైందా? అట్లా ఓకే చెప్పాలంటే తీసుకునే దానికంటే వదిలే చాలా లాంగ్ ఉండాలి. అర్థమైందా? ఎక్సలైజ్ ఉచ్ఛ్వాస చాలా లెంత్గా ఉంటే మీకు పారాసింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. అర్థమైందా? వేగస్ నర్వ్ మీలో అంటే నేను ఇన్హేల్ చేసుకోగలుగుతున్నాను కానీ ఎగ్జలేషన్ ఇమీడియట్ గా అయిపోతుంది సార్, నా వల్ల కంట్రోల్ చేసుకోలేక. ఎందుకు చేయలేరు? ఇట్లా చూడండి, ఇట్లా తీసుకుంటారు. అంటే మీకు ఆలోచనలు రావు, అక్కడ ఆగిపోతాయి. అర్థమైందా? సరే ఓకే సార్. ఇలాంటి టెక్నిక్స్ కొన్ని వాడుకోవాలి మనం అంతే. తర్వాత మిగతాది నేను చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా ప్రస్తుత క్షణంలో దీని అంటే విట్నెస్సింగ్ అంటాం. ఇది ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అర్థమైందా? పవర్ఫుల్ కాన్సెప్ట్. దాన్ని కరెక్ట్గా ఎవరైతే ఫాలో అవుతారో విట్నెస్సింగ్లో అంటే చేస్తున్న పని మాత్రమే మైండ్ బాడీ ఒకే పేజీలో ఉండాలి. బాడీ ఏం చేస్తుందో మైండ్ అక్కడే ఉండాలి, మైండ్ ఏం చేస్తుందో బాడీ అక్కడే ఉండాలి. బాడీ ఒక చోట మైండ్ ఒక చోట ఉండకూడదు. ఇది ఒక్కటి అలవాటు చేసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడున్న అందరికి కూడా చెప్తున్నా, ప్రాక్టీస్ చేస్తే అద్భుత ఫలితాలు, అమోఘం అంటే ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడవచ్చు మీరు. ఎలాంటివి? ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగవుతుంది. ఓకే, కష్టాలు ఆటోమేటిక్ తొలగిపోతాయి, దుఃఖం దూరం అవుతుంది, సంబంధాలు మెరుగవుతాయి. ఓకే, ప్రగతి, మన యొక్క నైపుణ్యం పెరుగుతుంది, మన యొక్క చేసేటువంటి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఓకే, తర్వాత కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అవుతుంది, మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇన్ని ఫలితాలు వస్తాయి ఈ యొక్క పవర్ ఆఫ్ విట్నెస్సింగ్. అంటే చేస్తున్న ఆ యొక్క ఏ చిన్న పని అయినా దాంట్లో ఉండాలి. ఉదాహరణ, మీరు ఒక బయటకు వెళ్ళారు, ఏదో ఒక వస్తువు చూస్తున్నారు, ఆ వస్తువు మీదనే ఉంటుంది కానీ మళ్ళీ మైండ్ ఒక చోట ఏదో ఆలోచిస్తున్నాం, కళ్ళు మాత్రం ఆ వస్తువుని చూస్తుంటాయి, లాభం లేదు. కరెక్టే సార్. అంటే ఈ మధ్య దాదాపు ఒక స్లోగా స్టార్ట్ అయింది సార్, ఒక 1 year ముందు నుంచి స్టార్ట్ అయింది. కానీ కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం, ఏ పని మీరు చెప్పినట్టు
ఎందులోనూ ఒక కాన్సన్ట్రేట్, ఈ పని చేశానంటే ఇమీడియట్ గా నెక్స్ట్ పనికి కొద్దిసేపటికి మర్చిపోతున్నాను. అలా అలా అయ్యి లాస్ట్ కి నాకు నేను అది అబ్జర్వ్ చేయలేకపోయాను, ఎందుకు ఆలోచిస్తున్నాను కానీ ఎందుకు ఇలా అవుతూ ఉంది అనేది, బట్ నాకు ఆ రూట్ కాస్ కనుక్కోలేకపోయాను సార్. ఇప్పుడు ఇది హెల్త్ అంత నార్మల్ గా 1 or 2 days నేను అకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్ గా రికవర్ అయిపోయేదాన్ని సార్. బట్ ఈ టైం ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఇలాగే అయ్యింది. అప్పుడు కూడా ఒక 5 days ఆఫ్ అయ్యాను, తర్వాత మళ్ళీ ఇంక ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు కూడా అలాగే అయ్యింది సార్. మీరు చెప్పినట్టు ఎందులోనూ కాన్సన్ట్రేషన్ లేదు సార్. మైండ్ అస్సలు ఏం చేస్తున్నాము, ఏం చేశానన్నది కొద్దిగా కూడా మైండ్ అస్సలు ఎనర్జీ అయిపోయింది సార్. అంటే ఫిజికల్ బాడీ ఉంది కానీ లోపల ఎనర్జీ ఏది లేనట్టు అయిపోయింది సార్. ఇలా మేడం, ఏది లేదు 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 అని చెప్పొద్దు. ఓకే, వదిలేయండి, ఇంకా అయిపోయింది. అదే ఉంటది. ఓకే సార్. అంటే ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడేదాన్ని నేను, అలవాటు అలానే మాట్లాడేదాన్ని. బట్ అంటే నాలో ఉన్నది ఫీలింగ్ చెప్పడానికని యూజ్ చేస్తున్నాను. నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎలా ఎనర్జెటిక్. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే అమ్మా. సో ఎప్పుడు కూడా లేదు లేదు అట్లయిపోయింది ఇట్లయిపోయింది మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంత అద్భుతమైన ఈ వేదికకు వచ్చినాక అన్నీ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అద్భుతంగా ఉంది నా జీవితము అనే మాటలే రావాలి నోట్లోంచి, వేరే మాటలు రాకూడదు. ఎస్, ఏమన్నా మేడం? మాట్లాడండి. నమస్తే నమస్తే సార్. ఎస్ అదే అంతా బాగుంది, చాలా చక్కగా మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను, అంతా బాగుంది. కాకపోతే శివం భూమి మీద ఏమన్నా అడగొచ్చా అండి మిమ్మల్ని డౌట్స్ ఇప్పుడు? అడగొచ్చు. ఓకే, అంటే మీరు అంటే ఒకవేళ తీసుకుంటే కనుక తీసుకున్న తర్వాత ఎంతసేపటికి మనం ఫుడ్ తీసుకోవచ్చు, ఎంతసేపటికి వాటర్ తీసుకోవచ్చు? 40 minutes గ్యాప్ తీసుకొని వాటర్ అయిన తీసుకోండి, ఆహారం అయిన తీసుకోండి. 40 minutes. అలాగే ఎర్లీ మార్నింగ్ 3 and 4 అన్నారు మీరు, కానీ ఒకవేళ కనుక తొందరగా తాగి పడుకున్నాం అనుకోండి, నీళ్లు వాటర్ తాగి 11:30 అలా కూడా వెళ్ళాల్సి వస్తే అది కూడా తీసుకోవచ్చా అండి? అది లేదు, అవసరం లేదు. మీకు నిద్ర కావాలి, డీప్ స్లీప్ కావాలి. అవి వెళ్ళొస్తాం కనుక తాగకుండా అలా పక్కన పెట్టుకోవచ్చా? అది పక్కన పెట్టుకుని అది దీనికి మసాజ్కి వాడుకోవచ్చు కావాలంటే. అంతేగాని 3 o'clock అది ఇది కలిపి తాగకూడదు? లేదు. ఎందుకంటే 3 o'clock వచ్చేటువంటిది ఎందుకు దాన్ని వాడమని చెప్తామంటే, మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళాక ఆ యొక్క మూత్రంలో కొన్ని హార్మోన్స్, ప్రత్యేక హార్మోన్స్ జనరేట్ అయింటాయి. అంటే ఇప్పుడు 10 o'clock డీప్ స్లీప్ లోకి వెళ్ళాను అనుకోండి, 2 hours అయిన తర్వాత అయినా కూడా వద్దు, ఓన్లీ 3 o'clock 3 తర్వాతే, ఆఫ్టర్ 2 or 3. ఓకే సార్. అలాగే మళ్ళీ ఇంకా సార్ మీరు స్లోగా అన్నారు, కానీ నాకు స్లోగా అవ్వదండి, ఎందుకంటే మాకు ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, ఎవరికి నాకు చెప్పటం కూడా నాకు అంత, ఎందుకంటే వాళ్ళు గూగుల్లో చూసి ఇది మంచిది కాదు అనేది ఫీల్ అయ్యారనుకోండి. మా అబ్బాయికి అతి ప్రేమ, ఎందుకంటే అమ్మ నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, నేను అన్నం తిన్ను, నేను మాట్లాడిన ఇలాంటివి పెడుతుంటాడు. నాకు ఇంకా కొంచెం నేను బాగా ఇదయిన తర్వాత నేను చెప్పగలుగుతాను. వాడు చాలా ఇదిగా ఉంటాడు అన్ని విషయాల్లో, ఏదైనా కొంచెం ఉపవాసం ఉంటే కూడా ఒప్పుకోడు. అమ్మా నీ ఏజ్ అది కాదు, చాలా అతి ప్రేమగా ఉంటాడు అనమాట. అందుకని నేను ఎవరికి చెప్పటం లేదు. ఓకే సరే సార్. స్లోగా తాగకపోయినా పర్వాలేదు. 3 o'clock టైం అంటే పర్వాలేదు, ఎందుకంటే నేను అందరూ పడుకుని ఉంటారు కనుక తెచ్చుకోగలుగుతాను. ఎప్పుడన్నా పగలు తీసుకోవాలంటే అలా స్లోగా అవ్వదు నాకు. అంటే మెయిన్ ఒకటి మేడం, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు కొన్ని విషయాలు చెప్తాను దీని గురించి, మీరు అడిగారు కాబట్టి. ఓకే సార్. హిమాలయ మానస్ట్రీస్ లో అంటే ఆశ్రమాల్లో విధిగా ప్రతి యోగి పొద్దున్నే 3 నుంచి 3:30 మధ్యలో వాళ్ళు తీసుకుంటారు. సాయంత్రం పడుకునే ముందు ఒకసారి తీసుకుంటారు, 2 times తీసుకుంటారు. ఓకే, తర్వాత పర్టికులర్ గా వాళ్ళు దాన్ని పిలిచే పదం కూడా ఒకటి కొత్త పదం ఉంది, అది నేను నెక్స్ట్ టీచ్ చేయబోతాను. సో దాని పేరు సోందారా అంటారు. సోందారా అంటే గోల్డెన్ స్ట్రీమ్. ఈ గోల్డెన్ స్ట్రీమ్ అనేటువంటిది ఎంత అద్భుతం అంటే, వాళ్ళు చెప్పేది దీన్ని ఇంకోటి ఏం చెప్తారంటే సువర్ణ సర్వరోగ నివారిణి అంటారు. గోల్డెన్ పనేషియా అంటారు దీన్ని. సో ఇంత అద్భుతమైన విషయం ఇది.
సో ఇది మీరు వీలవుతే ఒక బుక్ అందరూ తెప్పించు. అది నేను కొనుక్కోటానికి కూడా అవట్లేదు సార్, ఇండియా వచ్చినప్పుడు కానీ కొనుక్కోలేను. మీకు అమెజాన్లో దొరుకుతాయమ్మా, అమెజాన్లో ఇక్కడ నేను వాళ్ళని అడిగి తెప్పించుకోవాలి. చూడండి. అవునండి, నాకు వాళ్ళని అడిగి తెప్పించుకోవాలి నేను. ఓకే. అందుకని చెప్పేసి నేను ఇండియా వచ్చినప్పుడే నేను కొనుక్కుంటాను నో ఇష్యూ, నవంబర్ లో. నో ఇష్యూ. వేరే వేరే వాళ్ళ కోసం చెప్తున్నాను, చూడండి అందరూ. ఓకే ఓకే సార్. కనిపిస్తుందా మేడం? మనీ మేడం సోందార కనిపిస్తుంది. అనిపిస్తుంది సార్. స్పెల్లింగ్ సోందారా. చూస్తారా? ఓకే. ఎవరు రాసింది? సార్ ఇప్పుడు కనిపించట్లేదు సార్. కనిపించట్లేదు, ఆధార్ కనిపించట్లేదు. సార్ కనిపించట్లేదు సార్, మిస్ అవుతోంది, పిక్చర్ మిస్ అవుతోంది. అదే ఈ జూమ్ యొక్క తలనొప్పి. అదే పక్కకి వెళ్ళిపోయింది. చూడండి ఎవరు? జాగరూక్ సింగ్ సార్. డాక్టర్ జగ్రూప్ సింగ్. జగరూప్ సింగ్. సార్ మిలిటరీ ఎవరు ఆయన, సార్? మిలిటరీ ఆయన కదండి? కాదు కాదు కాదు. కాదండి, వేరే, ఇది వేరే. ఓకే ఓకే. సో ఈయన రాసిన బుక్ ఇది. ఓకే, ఇది ఒక అద్భుతమైనటువంటి రియల్ ఇన్సిడెంట్, అంటే ఒక జరిగిన ఒక స్టోరీ. ఒక క్యాన్సర్ పేషెంట్ అద్భుతంగా ఆ యొక్క క్యాన్సర్ పేషెంట్ ఆ రోగాన్ని తగ్గించుకోవడం, అనేక అనుభవాలు దీంట్లో. అంటే తీవ్రమైన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో. ఓకే, ఇది తీసుకోమని అంటే ఆ వ్యక్తికి వాళ్ళ మదర్కి జరిగింది ఇది. ఆ వ్యక్తి చిన్నప్పుడు అనుభవం ఆ మానస్ట్రీలో ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మానస్ట్రీకి తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలా చెయ్యి మీ మదర్కి అని చెప్తే, ఆ క్యాన్సర్ కోసం ఈ ట్రీట్మెంట్ వాడడం వలన మొత్తం లోపల ఉండే గడ్డ కరిగి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం కరిగి బయటకు బ్లడ్ అంతా వెళ్ళిపోయినాక క్లియర్ అయిపోయి మళ్ళా టెస్ట్కి వెళ్తే క్యాన్సర్ కణాలు ఏవి లేవు, పూర్తి వాష్అవుట్ అని చెప్పేస్తారు వాళ్ళు. ఇట్లాంటి ఈ అనుభవం దీంట్లో ఇంకా అనేక. ఆయన యాక్చువల్గా డాక్టర్ జగ్రూప్ సింగ్ అని ఆయన ఒక పిహెచ్డి అండ్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన యాక్చువల్గా కాలేజ్ ప్రిన్సిపల్, హైలీ ఎడ్యుకేటెడ్. సో ఆయన ఇంకో వాళ్ళ కాలేజీలో అంతకుముందు చదువుకొని వెళ్ళిపోయిన అల్యూమిని ఉంటారు, ఓల్డ్ స్టూడెంట్స్. సో వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు, సో ఇది మొత్తం ఒక బుక్గా రాశారు. ఒక అనేక అనుభవాలు దీంట్లో రాస్తూ వచ్చారు. ఈ బుక్ చదవడం వల్ల కూడా ఎంతో మందికి ఈ యొక్క మూత్ర చికిత్స గురించి అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఓకే, సో కాబట్టి మనకు దీంట్లో ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మూత్ర చికిత్స చేసే వాళ్ళకి ఒక సలహా ఏమంటే, ఖచ్చితంగా అంత ముందు రోజు తినే ఆహారం మీద ఆధారపడి మన యొక్క మూత్రం బయటకు వస్తుంది. మనం తాగేది తినేది వెరీ 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 ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఒక్క పూట మాత్రమే, అంటే వండిన ఆహారం తింటూ మధ్యాహ్నం పూట ఆ తినే ముందు కూడా కొన్ని కూరగాయలు తినడం, మిగతా పొద్దున ఫ్రూట్స్తో, సాయంత్రం కూడా కూరగాయలతో నడిపేస్తే, ఇక లేదు ఆకలి అవుతుందంటే కూరగాయలు, సాయంత్రం కూరగాయలు ప్లస్ కొంత ఉడికిచ్చిన ఆహారం అలా పెట్టుకుంటే మనకు పొద్దున్నే వచ్చే మూత్రం ఉంది కదా, మనం మళ్ళీ ఇంకోటి 6 o'clock 7 o'clock తినేస్తే పడుకునేది 10-10:30 కల్లా అప్పుడు వచ్చిన మూత్రాన్ని మనం తీసి ఎత్తి పెట్టుకోవడం, లేదా దాన్ని కావాలంటే ఇలాంటి ఆహారం తిన్న వాళ్ళకి మూత్రం ఎప్పుడు బాగానే ఉంటుంది. మూత్రం కూడా చూడాల్సిన ఒకే ఒక లక్షణం ఏంటంటే, అది ఆల్కలైనా ఆసిడికా, ఈ రెండింటిని చూడాలి ప్రత్యేకంగా. అంటే వస్తున్న మూత్రము ఆల్కలైన్ ఉందా, ఆసిడిక్ ఉందా అని చూసుకోవాలి. అది ఎలా కొలుచొచ్చు అంటే, మీకు నేను మొన్న పంపించాను ఒక పిహెచ్ మీటర్ చెప్పారు. దాన్ని అందరూ కొనుక్కుంటే 300 రూపాయలు అంత అవుతుంది. మీరు మూత్రం పట్టుకొని ఒక గ్లాసులో వేసి దాన్ని పెట్టేస్తే చాలు. వితిన్ 2-3 minutes, దాని యాక్చువల్ 10 minutes పెట్టమని చెప్తారు. అలా వదిలేస్తే తర్వాత ఆ మూత్రం ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, 5 నుంచి 10 మధ్యలో చూపించిందంటే అది ఆల్కలైన్, 5 లోపల చూపించిందంటే ఆసిడిక్. ఓకే, చూసుకొని దాన్ని సేవించవచ్చు. అట్లేమన్నా తేడా అనిపిస్తే మీరు తినే ఆహారంలో ఈ ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు, ఎక్కువ మసాలాలు ఇవి ఉన్నాయి అని అర్థం, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది అని అర్థం, సహజ ఆహారం తక్కువైంది అని అర్థం. సో అలాంటిది మార్పు చేసుకుంటూ ఉంటే అద్భుతంగా 5 పైనే 5-6 వస్తుంది. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, మీకు పూర్తి క్లీన్ చేస్తుంది, టాక్సిన్స్ అన్ని బయటికి పంపిస్తుంది. మూత్రం యొక్క పనే అది, దేహంలో మొత్తం టాక్సిన్స్ను బయటికి పంపించి ఏర్పాటు చేస్తుంది. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడక ఇంకేం చేస్తుంది, టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతే దేహంలో ఉన్న రక్తం క్లీన్గా ఉంటే ఇంకా మీకు జబ్బులు ఎట్లా వస్తాయి,
ఏ జబ్బు ఉన్నా పోయినట్టే కదా. అందుకే కదా సర్వరోగ నివారణ అనేది. మీకు ఒక్కో జబ్బుకు ఒక్కో మందు, ఒక్కో డాక్టరు, ఒక్కో హాస్పిటల్ ఇక్కడ. యూనివర్సల్ మెడిసిన్ ఇది. అన్ని జబ్బులకు ఒకే మందు. ఇస్ కాల్డ్ యూనివర్సల్ మెడిసిన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్క కంటికి ఇచ్చే మందు ముక్కుకు పనిచేయదు, చెవికి ఇచ్చే మందు కన్నులో వేస్తే కన్నులు పోతాయి, కళ్ళకి ఇచ్చే మందు చెవులు వేస్తే చెవులు పోతాయి. ఇది మన పరిస్థితి. అంటే ఇది అన్నిటికీ. నవీన వైద్యంలో అది జరిగేది, అలోపతిలో. ఇక్కడ అలా కాదు, ఒకే మందును అన్ని చోట్ల వేసుకోవచ్చు. చెవికి అదే, ముక్కుకు అదే, ఎక్కడ వేసుకున్నా దాని సమస్యలు తొలగించేస్తాయి. అర్థమైందా? పొట్టకు అదే కదా, పొట్టను క్లీన్ చేయాలంటే అదే చేస్తుంది. అన్నిటినీ కూడా ప్రతి ఒక్క అవయవాన్ని శుభ్రం చేస్తుంది. ఉమ్, సో యవనత్వాన్ని ప్రసాదిస్తుంది, పునర్జీవనాన్ని కలిగిస్తుంది. ఎన్నో సెల్స్ డెత్కు దగ్గరకు వచ్చిన సెల్స్ కానీ, తర్వాత సెల్స్ వీక్ అయినటువంటి వాటిని మళ్ళీ పవర్ఫుల్ చేస్తుంది, ఎనర్జెటిక్ చేస్తుంది. దానివల్ల యవ్వనంగా ఉంటారు, చర్మం ముడతలు పడదు, అవునా, దీర్ఘకాలం బతుకుతారు. ఇవన్నీ ఉంటాయి, ఎన్నో 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 ఫలితాలు. కాబట్టి ఈ కొన్ని సలహాలు పాటించాలి. రైట్? ఓకే. ఈరోజు 2 అంశాలు, పవర్ ఆఫ్ విట్నెసింగ్ అండ్ మూత్రం యొక్క పిహెచ్ వాల్యూ. ఓకే, పిహెచ్ వాల్యూ, ఈ 2 విషయాలు తెలుసుకున్నారు. అందరూ కూడా పాటించాలి. రైట్. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఇక నేను తమిళ్ సెషన్కి వెళ్ళాల్సి ఉంటుంది, అది క్లోజ్ అవ్వబోతుంది ఇప్పుడు. రైట్. నమస్తే సార్. మళ్ళీ వినాలంటే ఎలాగండి? ఏదిమా? ఇంకోసారి వినాలంటే ఎలాగా? గ్రూప్ లో పోస్ట్ చేస్తాం మేడం, ఈవినింగ్ కల్లా లేదా రేపు మార్నింగ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. రైట్. తర్వాత మాస్టర్ కార్యక్రమం యొక్క మనం ఇప్పుడే కార్యక్రమం ఆల్రెడీ డిసైడ్ చేసినటువంటిది తిరువన్నమలై ధ్యాన యజ్ఞం. అందరూ కూడా రండి, అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. ఓకే, 2 days 3 days యాక్చువల్గా. ఒకరోజు ముందు సాయంకాలం పూట ఇనాగరేషన్ అండ్ 3 గంటల ధ్యానం, సంగీత ధ్యానం, అద్భుతమైన సంగీతంతో అరుణాచలేశ్వర ఆ పాద చెంతాల్లో మనం చేయబోతున్నాం ఈ కార్యక్రమం. సో కాబట్టి అందరూ రండి, ప్లస్ అందరిని పిలుచుకురండి. తర్వాత దీనికి అన్ని విధాలుగా సహకరించండి. ఓకే, తన్మంతన్ ఏది వీలవుతే అది. ఓకే, మీకు ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు ఏమిస్తే కూడా అది 10 రెట్లై తిరిగి రావాలి, వస్తుంది కూడా, అది నేచర్ లా. ఓకే, ఇక దేనికి ఇచ్చినా అది వస్తుందో లేదో, కానీ ఈ కార్యక్రమాలకు అలా ఉండదు. ఎందుకంటే అలాంటి మహోన్నత కార్యక్రమాలు, శక్తివంతమైన ఎంతో పవిత్రమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఓకే, ఎంతో మంది యోగులు వస్తారు. అక్కడ ఉన్న తిరువన్నామలలో గిరివలయంలో ఉన్న అందరి యోగులను కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అక్కడ అందరు కూర్చొని ఉంటారు, తెలుగు యోగులు, కన్నడ, తమిళ్ అందరూ కూర్చోంటారు. అందరికి కూడా పాంప్లెట్ ఇచ్చి అందరిని ఇన్వైట్ చేయని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మనతో పాటు కూర్చుంటారు ధ్యానంలో. సో ఇది ఒక అద్భుతమైన సంఘం అని చెప్పాలి. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. తర్వాత మీకు తోచిన సహాయాన్ని చేయండి. వాలంటీర్స్ చేస్తారా? వాలంటీర్స్గా అక్కడికి వచ్చి 2 రోజుల ముందు ఉంటామంటే ఉండి కూడా చేయొచ్చు సహాయం. ఎలాగా? కొంచెం పాంప్లెట్ పంచడము, అందరిని ఇన్వైట్ చేయడం చేయొచ్చు కదా, అలా చేయొచ్చు. లేదు మీ వల్ల ఏమవుతుందో, మీకు ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులు ఉపయోగించండి. ఓకే, జీవితంలో ఇలాంటి అవకాశాలు వచ్చేది అరుదు, మిగతావి ఎన్నో వస్తాయి. రోజు బంధువులు వచ్చారు, అక్కడికి వెళ్ళాము, ఇది చేసాము, అది చేసాము, అవన్నీ చివరికి ఏవి మనకు శక్తినిచ్చేవి కాదు అవన్నీ. అవునా కదా? శక్తిని ఇవ్వకపోగా ఇంకా మనసును చెడిపేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి మన చుట్టూ, మన జీవితంలో నిత్యం. వాటికంటే ఇలాంటి శక్తినిచ్చేది, యుక్తినిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, మన జీవితాన్ని ఒక అద్భుతమైన మోక్షం వైపు నడిపించేది, మన భవసాగరాన్ని దాటించేటువంటి ఈ పనుల్లో, ఇలాంటి వాటిలో, ఇలాంటి సేవలో పాల్గొనడం అనేది అతి ముఖ్యం. మనకు పిఎస్సిఎంలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సేవ అనేది సరిగా అలవాటు చేసుకోవాలి. సేవ చేయండి అంటే కష్టంగా ఫీల్ అవుతారు. జ్ఞానం తెలుసుకుంటారు, అద్భుతంగా ధ్యానం చేస్తారు, సేవకు మాత్రం ముందుకు రారు. అదేంటో తెలియదు. నేను సత్యసాయి ఆశ్రమం, సత్యసాయి పోతుంటాను కదా, సత్యసాయి బాబా ఇక్కడంతా, అక్కడ వాళ్ళ జ్ఞానం తక్కువే.
అర్థమైందా? భక్తి ఎక్కువ, కానీ అద్భుత సేవ. ఏ ఐఏఎస్ ఆఫీసరు పోయి చెప్పులన్నీ ఎత్తిపెట్టి క్లీన్ చేసి టాయిలెట్ క్లీన్ చేసి అన్నీ చేస్తారు. ఇక్కడ చేయవలసిన పనులు కూడా చేయలేరు. ఏం చెప్పాలి? ఇది ఎప్పుడు నేర్చుకుంటాం? సేవ 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 అని చెప్తూ ఉంటాం. సో కాబట్టి ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని సేవ నేర్చుకోండి. సేవ ఎంత చేస్తే అంత అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గంది మనలో ఉన్నటువంటి ఆ మమకారం పోదు. మమకారం, అహంకారం అన్ని కారం 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 అంటాం చూడండి. అహంకారం, మమకారం ఇవి పోకుండా ఎలాంటి ఎన్లైట్మెంట్ మీరు సాధించాలనుకున్నారు? అలా ఎన్లైట్మెంట్ ఎలా సాధిస్తారు చెప్పండి? అహంకారం తగ్గినప్పుడే లోపల ఉన్న భగవంతుడు బయటకు వచ్చేది. ఆ పరమాత్మత్వం అర్థమయ్యేది కూడా. అది ఉన్నంత వరకు ఏ పరమాత్మత్వం అర్థం కాదు. మనం అనుకోవడం అంతా జస్ట్ ఊరికే, అంటే మన తృప్తి కోసం అనుకుంటూ ఉంటాం అంతే. నేను ధ్యానం చేశా, ఇన్ని గంటలు చేశా, అన్ని గంటలు చేశా, దాని నుంచి లాభం లేదు. ధ్యానంతో పాటు మీలో జ్ఞానం పెంచుకొని అహంకారాన్ని చంపుకొని అహంకారాన్ని తీసేసి, అయినా అహంకారాన్ని తీసేసినప్పుడు మనలో కలిగేటువంటి ఆ యొక్క సహజ ఆ స్థితే ఆ భగవంతుని స్థితి, అది పరమాత్మ స్థితి అని చెప్పాలి. అంతవరకు అది అనుభవించలేము, అది కనిపించదు కూడా. రైట్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం మీ నుంచి. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఫౌండేషన్ సభ్యులందరి తరఫున మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఈసారి సర్వీస్ కొద్దామని అనుకుంటున్నాను సార్. నిన్ననే డిసైడ్ అయ్యాను. మీరు అది చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండి ఎన్ని రోజుల ముందు వస్తారు, ఏం చేయాలనుకున్నారు అని కూడా మీరు తెలియజేస్తే మీకు అన్ని సదుపాయాలు అక్కడ కలిగిద్దాం. ఓకే. ఓకే సార్. నేను సార్కి మెసేజ్ పెట్టాను. నిన్ననే నంబర్ తీసుకొని సార్ శుక్రవారం మాట్లాడతానన్నారు. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు వస్తే బాగుంటుందో చెప్తే నేను దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకొని వస్తాను సార్. ఈసారి ఎలా అయినా పార్టిసిపేట్ చేస్తాను సార్. నాకు అదే మీరు చెప్పినట్టు ధ్యానం కంటే కూడా ఇలాంటి సర్వీస్ చేయడమే చాలా ఇష్టం సార్ నాకు. చేయండి. ఇప్పుడు ధ్యానంతో పాటు కలిపి చేయాలనుకుంటున్నాను. రైట్. ఓకే మాస్టర్స్. రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మాస్టర్స్. సార్ చెప్పినట్టు మీరు అరుణాచలంలో జరిగే ప్రోగ్రామ్ కి మన సహాయాన్ని కూడా అందించాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ వచ్చేలాగా చూడండి మాస్టర్స్. మనకు ఈ రోజుతో మార్నింగ్ సెషన్ లాస్ట్. తిరిగి మే 4వ తారీఖు నుంచి మళ్ళీ మనకు సెషన్ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అంతవరకు బ్రహ్మముహూర్త ధ్యానం మాత్రమే ఉంటుంది 4 to 5. మార్నింగ్ సెషన్ 5:30 ఉంటుంది మాస్టర్స్. గమనించుకోండి మాస్టర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు ఈ రోజు ఇది క్లోజ్ అయిపోతుంది అంటున్నారు కదా ఈ లింక్. ఇప్పుడు మార్నింగ్ బ్రహ్మముహూర్తం ఆ టైం కి చేయడానికి లింక్ నాకు ఎలా వస్తుంది మ్యామ్? గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాం కదా మేడం. ఈ లింక్ కంటే ముందు పోస్ట్ చేసి మార్నింగ్ సెషన్ లింక్ పోస్ట్ చేస్తాను నేను రోజు. ఓకే మ్యామ్. అంటే నేను ఈ తెలుగు మెడిటేషన్ గ్రూప్ అన్న దాంట్లో మాత్రమే ఉన్నాను, వేరే గ్రూప్స్ లో లేవు. అందుకని అందులోనే వస్తుందా ఎలా అని? అవును మేడం. ఓకే మేడం. ఓకే. లేదా మీరు నంబర్ ఇచ్చారు కదా, నేను మీకు చెక్ చేస్తాను లింక్. నాకు పంపించండి మేడం. ఇప్పుడు తీసుకున్నారు కదా మంజుల అని నా పేరుతో, నాకు పంపించండి మేడం. చెప్పాను కదా ఇందాక నంబర్, దానికి పంపించండి. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. 4వ తారీఖున సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.